స్త్రీకి ఆమె ఎక్కడ తీసుకుందంటే ఆమె యందు బ్రహ్మహత్యాపాతక దోషము నెలలో రజస్వలా దోషంలో గోచరిస్తుంది. అవి ఎలాగైతే బ్రహ్మహత్యా దోషమును స్వీకరించరాదో ఆ సమయంలో స్త్రీ స్పర్శ కానీ స్త్రీ స్పర్శ పొందినటువంటి వస్తువులు కానీ స్వీకరించరాదు. అయితే స్త్రీకి కొన్ని ప్రత్యేక గౌరవాలు ఆమె మాతృత్వాది లక్షణాలతో కొన్ని గౌరవాలు అనుగ్రహించాడైనా. అందుకే స్త్రీ పరమ పూజ్యురాలు. ఎందుకంటే ఇంద్రుడి బ్రహ్మహత్యాపాతకం పోగొట్టడం కోసం తాను కూడా ఒక భాగం తీసుకుంది గనక లోకరక్షణ చేసినటువంటి గౌరవం ఇది. వీటి వెనకాల సూక్ష్మ రహస్యాలు తెలియక నెలలో ఏర్పడేటువంటి ఆ 4 రోజులు దూరం ఉంచడం అనేది అదేదో స్త్రీ జాతిని అవమానించారు అనుకుని ఒకనొక తెలియనటువంటి భ్రాంతి ఏర్పడి దుష్ప్రచారాలు చేస్తూ ధర్మం నుంచి భ్రష్టుల్ని చేసే కాలంలో మనం ఉన్నాం. తగుదునా అని సిగ్గుమాలి ఛానల్స్ వాళ్ళు దాని చర్చలు కూడా పెడతారండి. ఇక్కడ అదేదో స్త్రీవాదానికి విరుద్ధమని ఎంతమంది వాళ్ళ తల్లులు కూడా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దానికి తగ్గ మర్యాదలు చేసి తల్లిని దేవతలా కొలవలేదు, అప్పచెల్లిని గౌరవించలేదు. అది అగౌరవపరచడం కాదు, అదొక మర్యాద. అది తెలియాలి ఇక్కడ. అది తెలియక అయితే ఈ విషయం ప్రస్తావన చేసినప్పుడు వేదాల్లో దీని గురించి ఉందా అండి అని ఒకటి అడిగారండి. అప్పుడు వీళ్ళు వేద ప్రమాణం కావాలట, పురాణ ప్రమాణం సరిపోదు. వేదాల్లో యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణముల యందు ఈ విషయమంతా రాయబడింది. ఇక్కడ ఈ కథ అంతా వేదములో ఉన్న కథ పురాణం చెప్తుంది. వేద విరుద్ధమైన ఒక్క అంశం పురాణంలో ఉండదు, గమనించండి ఇక్కడ. అది పురాణంలో ప్రతి అంశం కూడా వేద సమ్మతమైనదే, అది గౌరవించవలసినదే. అయితే ఇందులో అప్పుడెప్పుడో ఇంద్రుడు చేసింది ఇవి పుచ్చుకుంటే ఎప్పటిగా ఉంటాయండి అని మళ్ళీ ఒక కుతర్కం చేయవచ్చు. దీనికి సంకేతంగా మనం 4 రోజుల నుంచి ఒక అంశం చెప్తున్నాం. ఇంద్రుడు వీళ్ళందరూ దేవతా శక్తులు విశ్వ నిర్మాణంలో ప్రధానమైన ఈశ్వర విశేషాలు, ఈశ్వర శక్తి విశేషాలు. కనుక జరుగుతున్న అంశాలన్నీ ప్రకృతిలో జరిగిన ఒక పరిణామాలు. నేటికి సూర్యభగవానుడి రూపంలో ఇంద్రుడు ఉంటాడు. అక్కడ నుంచి శక్తి భూమి మీదకి వస్తూ ఉంటుంది. ఆ వచ్చేటప్పుడు భూమికి ఇబ్బంది కలిగించే వాటిని కొడుతూ వస్తాడు సూర్యభగవానుడు. ఆ కొట్టేటప్పుడు వచ్చిన దోషములు కొన్నిట్లోకి వెళతాయి. అందులో భూమి, నీరు, చెట్టు, స్త్రీల యందు అది ప్రవేశిస్తుంది. ఎందుకంటే ప్రకృతిలో కాల ప్రభావం ప్రతి మనిషి మీద ఉంటుంది. కానీ సూర్యుడి యొక్క గమనం చంద్రగమనం మీదే మాసములు ఏర్పడతాయి. ఈ మాసముల లెక్కను అనుసరించే ఇవన్నీ జరుగుతుంటాయి సృష్టి అంతా, కాలం అంతా కూడా. అది రహస్యం. దాని దోషములు ప్రకృతిలో నేటికి కనబడుతుంటాయి. కనుక వాటి నుంచి పరిహారం కోసం పెద్దలు ఈ మాట చెప్పారు. ఆ 4 రోజులు పాటించవలసిన నియమాలు ఉన్నాయి. వారు దేవకార్యాల్లో పాల్గొనరాదు. కొంతమంది ఎంత దారుణం చేస్తున్నారు అంటే ఈ రోజుల్లో ప్రత్యేకంగా, పైగా వేదాంతం చెప్తున్న వాళ్ళు అదేం పర్వాలేదండి, స్నానం చేసి వచ్చి విన్నా పర్వాలేదంటారు, గుడికి వచ్చినా పర్వాలేదంటారు. అలాంటి వాళ్ళు గొప్ప గురువులైన భ్రాంతులు మనం ఉన్నాం. పైగా ఆ రోజుల్లో ఎందుకు చేశారంటే అని వీడు చెప్తాడు. ఆ రోజుల్లో ఎందుకు చేశారని ఏ పురాణం చదివో, ఏ వేదం చదివో, ఆ నియమం ఏర్పరిచిన చోట ఎందుకు ఏర్పరిచారో చెప్తూ ఉంటే గురుస్థానంలో ఉన్న నువ్వు ఎవరైనా ప్రశ్నిస్తే నేను శాస్త్రం పరిశీలించి చెప్తాను అనాలే తప్ప వాళ్ళని సముదాయించడం కోసం వాళ్ళు చేస్తున్న తప్పు ఒప్పని సమర్థిస్తే ఆ మహాపాపం ఏర్పడుతుందో గురువుకి కూడా తెలుసుకోండి. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళకి వ్యూవర్స్ కూడా పెరిగిపోతూ, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, వీళ్ళు కన్వీన్సింగ్గా చెప్తారు. అంటే మీరు చేస్తున్న తప్పు ఒప్పే నాయనా అని చెప్తారు కనుక వాళ్ళకి శిష్య పరంపర పెరుగుతూ ఉంటుంది. ఇలా చెప్పే వాళ్ళకి ఇంకా శాస్త్రంలో ఉన్నది చెప్తే చాదస్తమని పేరు వేస్తారు. మళ్ళీ వేదాంతాలు మాట్లాడతారు, ఆలయాల గురించి మాట్లాడతారు, దేవతల గురించి మాట్లాడతారు, మంత్రాల గురించి మాట్లాడతారు. ఒక్క దేవతా శాస్త్రంలోనైనా కలుపుకోవచ్చని విషయం ఉందా చెప్పమనండి. ఇక్కడ ప్రతి శాస్త్రంలో చెప్తున్నది ఆ సమయంలో దేవ పూజలు చెయ్యరాదు, మంత్రజపం కూడదు. మరి నేను దీక్ష పట్టానని 40 రోజులు మధ్యలో ఆటంకం వస్తే ఏమవుతుందంటే, ఆటంకం వచ్చినా వాళ్ళ దీక్ష భంగం కాదు, అది స్త్రీకి ఇచ్చిన వరం అండి. ఇవేవి తెలుసుకోకుండా అజ్ఞానం చేత అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మనం అపహాస్యం చేస్తున్నాం. ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఇప్పుడు వీటి విలువ తెలుసుకుని పాటిస్తున్నారండి. కొంతమంది అలాంటి వాళ్ళని చూడడం జరిగింది. ఏంటి, పాశ్చాత్య దేశంలో భారతీయులు కాదు, పాశ్చాత్యులే సైంటిస్టులు అయినటువంటి వారు. నీకు నిజంగా దైవం మీద నమ్మకం ఉండి ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే ఇవి పాటించి తీరవలసినదే. లేకపోతే ఎన్ని రకాల దోషాలు వస్తాయో యజుర్వేదంలో బ్రాహ్మణములో వరుసగా రాశాడు. ఎలాంటి దుష్ట సంతానాలు కలుగుతాయి, ఎలాంటి ప్రభావాలు వస్తాయి, వస్తువులకు ఎలాంటి దోషం ఏర్పడుతుందో. చాలా కాలం క్రితం ప్రవచనాలు ఇస్తున్న కాలంలో, ఇంక ఇప్పుడు ఇస్తున్నాం అనుకోండి, ఓ 15 ఏళ్ల క్రితం చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం జరిగింది. గోదావరి ప్రాంతంలో ఒక పద్మశాలి కులానికి చెందినటువంటి ఒక ఆయన చక్కగా పంచాంగకర్త, భగవద్భక్తి కలవాడు. వారి గురువుల ద్వారా ఒక మంత్రం వచ్చి జపం చేస్తున్నాడు.
ఆయన ఒక్కసారి మా అమ్మవారిని చూడడానికి రండి అంటే నేను వెళ్ళాను అక్కడికి. వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గర ఒక కమలం లాంటి ఒక అద్భుతమైన పువ్వు కనబడింది. ఇది ఏమిటంటే దీన్ని కల్లహారం అంటారండి, ఇది ఇక్కడ కోనేరుల్లో దొరుకుతుంది, కానీ ఈ బహిష్టు ఉన్నటువంటి వాళ్ళు కానీ దగ్గరికి వస్తే అది నల్లగా మారి ముడుచుకుపోతుందండి అన్నాడు. అంటే వాటి నుంచి వచ్చిన ప్రభావాలు కొన్ని తట్టుకోలు, తులసి మొదలైన వృక్షాలు తట్టుకోలు. అవేమిటి అనేది ఇంకా దాన్ని తెలుసుకునే సైన్స్ ఇప్పటి సైన్స్కి రాలేదు, ఇంకా అది ఎదగాలి ఇంకా తెలుసుకోండి. కనుక దైవశక్తికి దూరం అయిపోతాం. పితృదేవతలు ఆ ఇళ్లల్లో పుచ్చుకోరు, పితృకర్మలు చెల్లవు, దేవకర్మలు చెల్లవు, చేసిన జపాలు వ్యర్థమవుతాయి. వాళ్ళు ముట్టిన వస్తువును ముడితే ఎంత దోషమో చెప్పారు. దాని వెనకాల ఇంత కథ ఉన్నది. పైగా వాళ్ళు గౌరవనీయ స్థానం వాళ్ళకు ఉన్నది, వాళ్ళని అవమానించలేదు. ఇక్కడ భూమి, చెట్టు, నీరు, స్త్రీ అంటే భూమి ఎంత గొప్పదో, వృక్షములు ఎంత గొప్పవో, నీరు ఎంత గొప్పదో, స్త్రీ ఎంత గొప్పది, ప్రకృతి స్వరూపం అని చెప్పారు. ఎక్కడ అవమానించారండి? వీడి గురించి మాట్లాడి సమాధానం చెప్పేవాళ్ళు లేక. పైగా చిత్రం ఏమిటంటే కాస్త సమాజానికి ఇది మార్గమని చెప్పవలసిన శ్రోత్రియ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కూడా మా ఇంట్లో ఇవి వదిలేసేమమ్మా, ఇలాంటివి నువ్వు కలుపుకోకపోవడాలు, ఇలా దూరం ఉండలాలు పెడితే కష్టమమ్మా అని కోడళ్ళ చేత కలుపుకోనివ్వని కలుపుకుంటున్న అత్తమామలు తయారైపోయారండి. ఇది చాలా భయంకరమైన అంశం కదా. అంటే వాళ్ళు చెడ్డం కాకుండా బాగు చేయాలని వచ్చిన వాళ్ళని కూడా చెడగొడుతున్నారు. వాళ్ళకి తర్వాత సంతానాలపై దీనికి దుష్ట ప్రభావం ఉంటుంది. ఇప్పుడు బాగా చదువుతున్నారు, ఫారెన్లో చదువుకుంటున్నారు కనుక ఏం పర్వాలేదు అనిపిస్తుంది, కానీ దుష్ప్రభావం తర్వాత అనుభవించక తప్పదు. ఆఖరికి వీళ్ళకి నీళ్లు విడిచిపెట్టినా అందని గతిలో నరకాల్లో బాధపడతారు తల్లిదండ్రులు, గుర్తుపెట్టుకోండి. ఎంత విషయం ఉంది దీని గురించి ప్రవచించాలి అంటే, అపారమైన సబ్జెక్ట్ ఉంది దీని గురించి. ఏ పురాణాలు ఎలా చెప్పారే కాకుండా హిస్టరీ చూపించవచ్చు, సైన్స్ చూపించవచ్చు, దానికి సంబంధించి సమస్త ఆధారాలు ఉన్నాయి. కానీ భాగవతం పక్కకి వెళ్ళిపోతుందేమో అని అలాగని ఇక్కడ. మరి ఈ మాత్రం ఎందుకు చెప్పామంటే, భాగవత ప్రవచనాలు, భారత ప్రవచనాలు, రామకోట్లు ఎన్ని రాసినా, విష్ణు శాస్త్రాలు ఎన్ని చదివినా సదాచారం కోల్పోతే అన్నీ కూడా నశిస్తాయి, సరికదా దుష్ఫలితాన్ని ఇస్తాయి, తెలుసుకోండి ఇక్కడ. కానీ ఇలాంటి అనాచార దురాచారాలు కలుపుకోవలసినటువంటి వారు ఏ సహస్రాలు చదివినా, ఏ స్తోత్రాలు పారాయణ చేసినా, ఇంట్లో దీపం పెట్టినా దేవతలు అందుకోరు, పితృకర్మలు చేసినా పితృదేవతలు అందుకోరు. అందుకే ఇలాంటివి చెప్తారు కనుక మతం మారిపోతున్నారు. మారిపోనేయండి, అక్కడ భ్రష్టులు అవుతారు. కానీ వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ మతాల గ్రంథాల్లో కూడా ఇది కూడదని ఉంది, ప్రమాణాలతో చూపించచ్చు. ఇక్కడ ఉంది, ప్రమాణాలు ఉన్నాయి, చెప్పాం కదా. దాని మీద మాట్లాడితే అవన్నీ చూపిస్తాం. ఎక్కడ ఏ పేజీల్లో వాళ్ళు ఏ పుట్టల్లో ఇవి చెప్పారు అంటే, మొత్తం ప్రపంచంలో భగవంతుడి గురించి కాసింత ఆలోచించిన ప్రతి సంస్కృతిలో ఇది చెప్పబడింది. కానీ మత వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో కన్సెషన్లు ఇచ్చుకుంటూ పర్వాలేదు పర్వాలేదని వాళ్ళు భ్రష్టులు అయిపోయారు కనుక అలా అయిపోయాయి. ఆ స్థితి హిందూ మతానికి ఇంకా దాపురించకూడదని ప్రార్థిస్తున్నాం. కానీ ఇప్పుడు అన్ని గృహాలు తయారైపోయింది. చిత్రం ఏంటంటే, ఇవి కలిపేసుకున్న వాళ్ళు గుళ్ళు కడతారు, గుళ్ళ కడతారు, అన్నీ చేస్తారు. కొద్ది కాలం క్రితం ఒక ఆవిడ చెప్పింది, తిరుపతి దాకా వెళ్ళగానే ఆటంకం వస్తే భగవంతుడే కదా వెంకటేశ్వరుడు, ఆయన పవిత్రుడు అని వెళ్ళిపోయింది ఆవిడ. ఇదొక వితండవాదం అండి. భగవంతుడు కదండి, ఆయనకేం అంటదు, ఆయనకేమంటదు, నీకంటుంది. సర్వత్రా వ్యాపించిన భగవంతుడికి ఏమీ అంటదు. కానీ గుడిలో పెట్టిన భగవంతుడికి మాత్రం నియమాలు ఉంటాయి. ఎందుకంటే అంతా ప్రవహించే గంగలో ఏ దోషం ఉండదు, మీరు మూత పెట్టక్కర్లే. కానీ అదే గంగని బిందులో పట్టుకుని ఇంటికి తెచ్చి పెట్టుకుంటే మాత్రం మూత పెట్టుకుని కాపాడుకోవాలి, లేకపోతే పాడవదా చెప్పండి, మీకు తెలుసు కదా. అలాగే సర్వవ్యాపకుడైన భగవంతుడా, అతన్ని చూసేటువంటి స్థితిలో ఉన్నటువంటి మహాత్ములు వేరు. కానీ గుళ్ళో ఉన్న భగవంతుడు, వెలసిన భగవంతుడికి నియమాలు ఉంటాయి. నియమాలు అక్కర్లేదు పర్వాలేదని గురువులు తయారైతే, కొద్ది కాలం తర్వాత అలాంటి గురువుల్ని ప్రమాణంగా తీసుకునే ప్రభుత్వాలు కానీ తయారైతే, ఈ నియమాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఎవరైనా రావచ్చని ఇంక గుళ్ళలో కూడా దాపురిస్తాయి. ఇప్పటికే చాలా దాపురించాయి. అందుకే ఆలయాల్లో కూడా అనుగ్రహించే శక్తి క్షీణిస్తుంది. ఆచారం వల్లనే దైవశక్తి రక్షిస్తుంది, తెలుసుకోండి. మళ్ళీ లలితా శాస్త్రాలు చదువుతారు, సదాచార ప్రవర్తిక దుష్టదూర దురాచార శమని, అక్కడ మాత్రం చదివేస్తుంటారు. కానీ ఆ లలితమ్మే క్షమించేది, తెలుసుకోండి. ఇక్కడ ఇలాంటి విషయాన్ని సప్రమాణంగా చెప్పినప్పుడు వాడు మాత్రమే ఇవి చెప్పడానికి అర్హుడవుతాడు. అంతేగాని అవతల వాళ్ళ తప్పుల్ని సమర్థిస్తుంటే దక్షిణలు ఎక్కువ వస్తాయని అబద్ధాలు ఆడరాదు, తెలుసుకోండి. ఇక్కడ ఇది శాస్త్రం. ఏం పర్వాలేదమ్మా అవన్నీ చాదస్తాలు వదిలేయండి అంటే, ఏం పర్వాలేదు చెప్పండి, నువ్వెవడికి? ఇది ప్రశ్నించగలగాలండి. ఏం పర్వాలేదని ఏ శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నావు? విష్ణువు ఎవడు, శివుడు ఎవడో చెప్పడానికి ఒక శాస్త్రం ప్రమాణం చేసి ఇంతవరకు చెప్పేవే. సనాతన ధర్మం గొప్పతనం చెప్పడం కోసం పురాణాలు, రామాయణమో, భారతమో, భాగవతమో ప్రమాణం చూపిస్తున్నావే.
ఇవేం పర్వాలేదంటానికి ఏది ప్రమాణం చూపిస్తున్నావు అని శ్రోత అడిగే స్థితి కోల్పోవడం చేత ఇలా మాట్లాడడం ఇది ప్రోగ్రెసివ్ అని, రేషనలిజం అంటూ లేనిపోని కొత్త పదాలు పెట్టి సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తున్నటువంటి వారి వల్ల ఈ ధర్మం రక్షింపబడి తెలుసుకోండి. ఇక్కడ సదాచారంతో సహా చెప్పవలసినదే. ఎంత చెప్పినా మారతారంటే మార్చడానికి చెప్పాలి. చెయ్యి దలచుకుంటే ఎవడైనా చేయగలడు, చెయ్యలేకపోతే ఎవడూ చేయలేడు. ముందు చెయ్యాలనే సంకల్పం ఉంటే ఎక్కడైనా చేయగలరు. ఈ దేశం కాని దేశంలో కూడా 24 గంటలు ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా వీటిని పాటించడం ఈ కళ్ళారా చూడటం జరిగింది. దీన్ని బట్టి చెయ్యాలనుకున్న వాళ్ళు చేస్తున్నారు. అందుకే ఒక సదాచారాన్ని అర్థం చేసుకునే బుద్ధి ఉందా సరిపోతుంది. అంతేగాని నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయక శాస్త్ర ప్రమాణాన్ని తెలుసుకోలేకుండా అవహేళన చేసినట్లయితే నువ్వు పతనం అవ్వడమే కాకుండా సమాజాన్ని పతనం చేస్తావు. తెలుసుకోండి. ఇలాంటి అనేకములు ఉన్నాయి. ఇటీవల కాలంలో విదేశాల్లో ఒక స్త్రీ చెప్పిన, అది ఒక యువతి, వృద్ధురాలు కాదు, ఆమె చెప్పిన ఒక్క మాట, మేము విదేశాల్లోనే పుట్టి పెరిగామండి, కానీ ఒకానొక ప్రవచనంలో మీరు చెప్పింది విన్న తర్వాత నుంచి నేను పాటిస్తున్నానండి, మార్పు నాకు కనబడిందని చెప్పిందండి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఇది గ్రహించగలిగితే ధన్యులు మీరు చెప్పినందుకు. ఇక్కడ మళ్ళీ భాగవతం కృష్ణుడు రాముడు భజనలు చేస్తామే, అదే భాగవతంలో చెప్పబడుతున్న అంశం చూడండి. ఇక్కడ ఎక్కడి నుంచో తేలేదు కదా, దీనికి ప్రమాణములు ఉన్నాయి చాలా చాలా. ఇంతవరకు చెప్పుకుని వైదికమైన సదాచారానికి నమస్కారం చేసుకుంటూ